హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ అబ్బాయిని తోడుగా ఉండమంటే నన్ను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజలి, మా వారి పేరు ప్రదీప్. నేను చూడ్డానికి చాలా అందంగా ఉంటానని నన్ను ఏరికోరి చేసుకున్నారు మా ఆయన. మేమిద్దరం ఫ్రెండ్స్, ఒకే స్కూల్ ఒకే కాలేజ్ కాబట్టి చాలా ఇష్టంగా నన్ను పెళ్లి చేసుకున్నారు. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. నన్ను అన్ని విధాలుగా సంతోషపెడతారు మా వారు. నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరు. అలాంటిది ఒకరోజు అనుకోకుండా బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది. మీకు చెప్పలేను కదా, మాది గార్మెంట్ షాప్. అందులో నేను, మా వారు ఇంకా ఒక అబ్బాయిని కూడా పెట్టాము సేల్స్ కొరకు. అతని పేరు అనిల్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. అప్పుల బాధతో బాధపడుతున్నారా? ప్రేమ, పెళ్లి, సంతాన యోగం కలగడం లేదా? ఉద్యోగ మరియు వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారా? అయితే వీటన్నింటికీ పరిష్కారం లభించును. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారి అనుగ్రహం పొందాలనుకుంటే వెంటనే ఈ నంబర్కి సంప్రదించండి. 8886784446. మీ సమస్యలకు పరిష్కారం పొందండి. మేము కూడా గురువుగారి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఉన్నాము. మీ అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడే పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అతని పేరు అనిల్. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. ఎందుకు ఒక్కోసారి నాకు కూడా అతని మీద కోరిక కలుగుతుంది. ఒకరోజు సడన్ గా బిజినెస్ పని ఉండి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది మా ఆయనకి. అంజలి, నాకు సడన్ గా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి ఉంది. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఇప్పటి వరకు ఉండలేదు కదా, అలాంటిది ఇప్పుడు ఎలా మరి? పర్లేదండి, నేను ఉంటాను లేండి. మీరు ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిరండి. ఎన్ని రోజులు పడుతుంది? అంజలి, ఒక 4 days పట్టొచ్చు. అవునా? అన్ని డేస్ అంటే నేను కూడా ఒక్కదాన్నే ఎలా ఉండను? అవును, మన షాప్లో అబ్బాయి ఉన్నాడుగా అనిల్. ఎలాగో బ్యాచిలర్ కాబట్టి నేను వెళ్ళి వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాడులే. మరేమంటావు అని అడిగారు మా ఆయన. మీ ఇష్టం అండి, మీరు ఎలా అంటే అలా. ఇక అప్పుడు మా వారు అనిల్కి ఫోన్ చేశారు. అనిల్, నీకు ఏదైనా పని ఉందా? లేదండి, ఏ పని లేదు, చెప్పండి అని అన్నాడు. ఏమీ లేదు, కొంచెం వర్క్ ఉండి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది. ఒక 4 days పట్టొచ్చు. అప్పటి వరకు అంజలి ఒక్కతే ఉంటుంది కాబట్టి తనకి తోడుగా మా ఇంట్లో ఉండు. అలాగే షాప్ కూడా చూసుకో. అంజలికి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టు, సరేనా అని అన్నాడు ప్రదీప్. అలాగే అండి, పర్లేదు, మీరు వెళ్ళిరండి, ఇక్కడ పనులు అన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు అనిల్. మరుసటి రోజు అంజలి, అనిల్ షాప్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయ్యింది. వర్షంలో తడుచుకుంటూ వస్తున్న అంజలిని చూసి అనిల్ మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. వానకి పూర్తిగా తడిచిన అంజలి అందాలు బయటికి కనబడుతున్నాయి. తన వెనుకాలే వస్తూ అలానే చూస్తూ ఉండిపోయాడు అనిల్. అంజలి కూడా అనిల్ని గమనిస్తూనే ఉంది. అతను తన వంకే చూస్తున్నాడు అని. ఇంకా వయ్యారంగా నడవసాగింది. ఇంటికి రాగానే తలుపు తెరిచి ఇద్దరు లోపలికి వెళ్లారు. అంజలి తన పైటను తీసి పిండుకుంటుండగా ఎదురుగా ఉన్న అనిల్ చూపు ఆమెపై పడింది. అంజలి కూడా కావాలనే తన ముందు అలా చేస్తుంది. లోపలికి వెళ్లి శారీ మార్చుకున్నాము అనే లోపే అనిల్ వచ్చి వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు. అలా హత్తుకోగానే అంజలికి ఏదో కొత్త స్పర్శలా అనిపించింది. అయినా కూడా ఏం చేస్తున్నావు అనిల్, వదులు అంటూ విడిపించుకుంటున్నట్టు ప్రయత్నిస్తుంది. అప్పుడు అనిల్, అంజలి గారు, మిమ్మల్ని ఇలా చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీ అందాలు నన్ను మత్తెక్కిస్తున్నాయి. అందుకే నా మనసులో ఏదో చేయాలని కోరిక మొదలయ్యింది. ప్లీజ్ ఆపకండి అని అన్నా. అనిల్ మాటలు వినేసరికి అంజలికి కూడా తన మనసులో కోరిక మొదలయ్యాయి. అనిల్కి కూడా ఇది తొలి అనుభవం. అలా వర్షం కురుస్తుండగా ఇద్దరు ఒకరిని ఒకరు గాఢంగా హత్తుకొని తమ కోరికలను చల్లార్చుకున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.